హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురూజీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ యొక్క ఛానల్లోని మనం ఫ్రీగా కంప్లీట్ స్టాటిక్ జీకే కోర్స్ అనేది అవైలబుల్ చేయబడుతుంది. ఈ యొక్క సిరీస్లోని మనం ఇంతకుముందు ఫస్ట్ ఇన్ ఇండియా పార్ట్ 1 పార్ట్ 2 అనేది చెప్పబడింది. ఈరోజు పార్ట్ 3 అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ద ఫస్ట్ ఉమెన్ మినిస్టర్ ఇన్ ఏ గవర్నమెంట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉమెన్ మినిస్టర్ ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉమెన్ మినిస్టర్ ఎవరంటే రాజకుమారి అమృత్ కరూర్. ఫస్ట్ ఉమెన్ మినిస్టర్ ఇన్ ఏ గవర్నమెంట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉమెన్ మినిస్టర్ ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉమెన్ మినిస్టర్ రాజకుమారి అమృత్ కరూర్. ఈమె హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. ఈమె ఎయిమ్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎయిమ్స్ అనే సంస్థకి మొదటి ప్రెసిడెంట్ ఎవరు అంటే రాజకుమారి అమృత్ కరూర్. సార్, ఈమె చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈమె యొక్క పేరు ఉంది. రాజకుమారి అమృత్ కరూర్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు జాయిన్ ది క్యాబినెట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళ ఈమె మినిస్టర్గా ఉన్నారు. సార్, స్వాతంత్రం రాకముందు మొదటి మహిళా మినిస్టర్ ఎవరు? మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఈమె హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. హెల్త్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఎయిమ్స్ అనే సంస్థను స్థాపించారు. ఎయిమ్స్ అనే సంస్థకు మొదటి ప్రెసిడెంట్ రాజకుమారి అమృత్ కరూర్ 1957లో. చూడండి, రాజకుమారి అమృత్ కరూర్ ఈమె నేషనల్ మూమెంట్లో ఒక లీడర్గాను, నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్లోనూ ఈమె పాల్గొన్నారు. ఈమె ఫస్ట్ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. భారతదేశానికి ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు? భారతదేశానికి మొదటి హెల్త్ మినిస్టర్ రాజకుమారి అమృత్ కరూర్. ఈమె ఎయిమ్స్ అనే హాస్పిటల్ని స్థాపించారు. చూడండి, ఎయిమ్స్ అనే హాస్పిటల్ని స్థాపించింది. ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఎందుకు వచ్చింది? కరోనా టైంలో చాలా మంచి పనులు చేసింది ఎయిమ్స్ అనే హాస్పిటల్. సార్, ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ అండి. ఈమె మీద ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇవి ఆల్రెడీ అడిగారు. వీటి యొక్క ఆన్సర్లు మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా చీఫ్ మినిస్టర్ ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా సీఎం ఎవరు అంటే సుజాత కృపాలిని. ఈమె ఫస్ట్ ఉమెన్ అండి, ఫస్ట్ ఉమెన్ సీఎం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి మహిళా సీఎం గాను. నెక్స్ట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభకు ఎలక్ట్ అయిన మహిళల్లో ఈమె ఒక మహిళ ఎలక్ట్ అయ్యారు. 1940లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అనే సంస్థను ఈమె స్థాపించారు. 1940లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ని స్థాపించారు. రాజ్యాంగ సభకు ఈమె ఎలక్ట్ అయ్యారు. ఫస్ట్ ఉమెన్ సీఎం ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సార్, ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా సీఎం ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా సీఎం ఎవరు అంటే సుజాత కృపాలిని ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దేనికి అంటే ఉత్తరప్రదేశ్కి ఈమె సీఎంగా ఉన్నారు. చూడండి, ఈమె కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభకు ఎలక్ట్ అయ్యారండి. షీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1940లో ఏర్పడింది. సార్, చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సీఎం ఎవరండి? చూడండి, సుజాత కృపాలిని గారు. సార్, ఈమె గురించి ఫ్యాక్ట్స్ అండి, కొంచెం చదువుకోండి. సుజాత కృపాలిని ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈమె మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అడిగారు. కొంచెం వీటి యొక్క ఆన్సర్లు మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది.
ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి మొదటి స్పీకర్ ఎవరు? సార్ లోక్సభకి మొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ గారు. జీవి మౌలాంకర్ గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ అండి, ఈయన 1946లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నారు, 1946లో ఉన్నారు. ఈయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉంటూ ట్రాన్స్ఫార్మ్ అయ్యారండి. ట్రాన్స్ఫార్మ్ దేనికి? లోక్సభ, సెంట్రల్ లెజిస్లేటివ్ లోక్సభకి స్పీకర్గా మారారు. సార్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు అంటే జీవి మౌలాంకర్ గారు. ఈయన్ని దాదా సాహిబ్ అని అంటారు. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు దేనికి? సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఈయన గురించి ఫ్యాక్ట్స్ అంటే కొంచెం చూసుకోండి. సార్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభకు మొదటి స్పీకర్ ఎవరు? లోక్సభకు మొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ గారు. ఈయన 1946లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నారు. సార్ ఈయన గురించి వచ్చిన ఫ్యాక్ట్స్ అంటే చూసుకోండి. ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు? 1952లో లోక్సభకి స్పీకర్గా ఎలక్ట్ అయ్యారు. సార్ ఈయన మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. వీటి యొక్క ఆన్సర్లు మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ది ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ ఎవరు? లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ మీరా కుమారి. ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమారి. ఈమె మొదటి మహిళా స్పీకర్ గాను 15వ లోక్సభ స్పీకర్ గాను పనిచేశారు. 15వ లోక్సభ స్పీకర్ గాను, మొదటి మహిళా లోక్సభ స్పీకర్ గాను ఎప్పటి నుండి ఉన్నారండి? 2009 నుండి 2014 వరకు ఈమె ఉన్నారు. 2009 నుండి 2014 వరకు ఈమె ఉన్నారు. సార్ ఈమె 2004 నుండి 2009 వరకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీకి ఈమె మినిస్టర్గా ఉన్నారు. ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ ఎవరు? లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ మీరా కుమారి. ఈమె మొదటి ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ గాను 15వ లోక్సభ స్పీకర్ గాను 2009 నుండి 2014 వరకు పనిచేశారు. ఈమె 2004 నుండి 2009లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నారు. సార్ ఈ మీద ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ అండి, పేర్లు ఆప్షన్స్ మార్చి అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సార్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఏ స్టేట్ అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్ ఎవరు? సానోదేవి గారు మొదటి మహిళా స్పీకర్గా స్టేట్ అసెంబ్లీకి ఉన్నారు. సానోదేవి గారు మొదటి మహిళా స్పీకర్ గాను స్టేట్ అసెంబ్లీకి. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మెంబర్గాను ఉన్నారు. ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీకి మొదటి ఉమెన్ స్పీకర్ ఎవరు? సార్ స్టేట్ అసెంబ్లీకి మొదటి ఉమెన్ స్పీకర్ సానోదేవి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మెంబర్గా ఉన్నారు. చూడండి ఇక్కడట, సానోదేవి వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సార్ ఈ మీద ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని యొక్క ఆన్సర్ మీరు చదివి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. దీని యొక్క ఆన్సర్ మీరు బాగా చదివితే కానీ అర్థం అవ్వదు. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి మొదటి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? సార్ ఫస్ట్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి ఎవరు అంటే హెచ్జే కానియా గారు. హెచ్జే కానియా గారు మొదటి
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. దేనికంటే సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? హెచ్జే కానియా గారు. సార్ హెచ్జే కానియా గారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1950 నుండి 1951 వరకు ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సార్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ సుప్రీంకోర్టుకి మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హెచ్జే కానియా గారు. ఈయన 1950 నుండి 51 వరకు ఉన్నారు. సార్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. వీటి యొక్క ఆన్సర్లు అనేవి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి మొదటి ఉమెన్ జడ్జ్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ ఎవరు? సార్ ఫస్ట్ మహిళా జడ్జి ఎవరు అంటే సుప్రీంకోర్టుకి ఫాతిమా బీబీ గారు మొదటి మహిళా జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టుగా ఉన్నారు. ఈ మీద వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ముస్లిం ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. హయ్యర్ జ్యుడిషియరీలో మొదటి ముస్లిం ఉమెన్ గాను ఈమె ఉన్నారు. మెంబర్ ఆఫ్ దేనికి? NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మెంబర్గా ఉన్నారు. 1997 2001 వరకు ఈమె గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా పనిచేశారు. సార్ ఒకసారి రివిజన్ అండి. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టుకి మొదటి ఉమెన్ జడ్జ్ ఎవరు? సుప్రీంకోర్టుకి మొదటి ఉమెన్ జడ్జ్ ఎవరు అంటే ఫాతిమా బీవీ గారు. ఈమె ఫస్ట్ ముస్లిం ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీలో మొదటి ముస్లిం మహిళ ఎవరు అంటే ఫాతిమా బీవీ గారు. సార్ మెంబర్ ఆఫ్ ది NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మెంబర్గా ఉన్నారు. 1997 నుండి 2001 వరకు తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు. ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి మొదటి ముస్లిం జడ్జి ఎవరు? ఫాతిమా బీవీ గారు. ఈమె సుప్రీంకోర్టుకి మొదటి మహిళా జడ్జిగా ఉంటూ హయ్యర్ జ్యుడిషియరీలో మొదటి ముస్లిం మహిళా జడ్జిగాను ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మెంబర్గాను 1997 నుండి 2001 వరకు తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్గా పనిచేశారు. సార్ ఈ మీద ఇచ్చిన ప్రీవియస్ MCQ అండి. దీన్ని మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? హైకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్ అండి లీలా సేట్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ మొదటి మహిళ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ దేనికి అంటే హిమాచల్ ప్రదేశ్కి. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్గాను ఈమె ఉన్నారు. సార్ ఒకసారి రివిజన్ చేస్తే ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? లీలా సేత్ గారు. ఢిల్లీ హైకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? లీలా సేత్ గారు. సార్ లీలా సేత్ గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు గాను, హిమాచల్ స్టేట్కి ఈమె మొదటి మహిళా చీఫ్ జస్టిస్గాను ఉన్నారండి. సార్ చూడండి SSC CPO అంటే సబ్ ఇన్స్పెక్టర్కి ఈ అడిగిన క్వశ్చన్ అండి ఇది. సార్ ఈ యొక్క క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ది ఫస్ట్
ఉమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొదటి మహిళా జడ్జ్ ఎవరు? సార్, భారతదేశానికి మొదటి మహిళా జడ్జ్ ఎవరంటే జస్టిస్ అన్నా చాందే గారు. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొదటి మహిళా జడ్జి ఎవరు? అన్నా చాందే గారు. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు? అన్నా చాందే గారు. ఈ యొక్క క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు మొదటి మహిళా జడ్జి ఎవరు అంటే, ఇండియన్ జడ్జి ఎవరు అంటే అన్నా చాందే గారు. 1973లో ఈమె రాసిన పుస్తకం ఏంటంటే ఆత్మకథ అనే పుస్తకం రాశారు. ఆత్మకథ అనే బుక్ రాశారు. సార్, ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొదటి మహిళా జడ్జ్ ఎవరు అంటే అన్నా చాందే గారు. అన్నా చాందే గారు మొదటి మహిళా జడ్జ్ గాను. నెక్స్ట్, బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ కాలంలో మొదటి మహిళా జడ్జ్ గాను ఈమె ఉన్నారు. ఈమె పనిచేశారండి లా కమిషన్ ఆఫ్ ఇండియాకి పనిచేశారు. 1973లో ఈమె రాసిన పుస్తకం ఏంటంటే ఆత్మకథ. సార్, ఈ మీద వచ్చిన చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎంసీక్యూ అండి. ఇది చాలా చాలా టైం తర్వాత దొరికింది నాకు. దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో రాయాలి. ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఎవరు? సార్, ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఎవరంటే మహారాజా శ్రీ నాగేంద్ర సింగ్ గారు ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మొదటి ఇండియన్ జడ్జి ఎవరు అంటే శ్రీ నాగేంద్ర సింగ్ గారు. సార్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హేగ్లో ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హేగ్లో ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మొదటి జడ్జి ఎవరు? నాగేంద్ర సింగ్ గారు. సార్, ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మహారాజా శ్రీ నాగేంద్ర సింగ్ గారు. ఇదిగోండి ఈయన మహారాజా శ్రీ నాగేంద్ర సింగ్ గారు. ఈయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో 1985 నుండి 1988 వరకు పనిచేశారు. సార్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది? ది హేగ్లో ఉంది. సార్, చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని యొక్క యాంబిలం అండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి ది హేగ్లో ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హేగ్లో ఉంది. సార్, ఇది ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్ అండి. దేనికి అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి ఇది ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్గా పనిచేస్తుంది. దీని యొక్క డ్యూటీ ఏంటో మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సార్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎంసీక్యూ అండి, దీని యొక్క ఆన్సర్ చేయండి. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? దాని ఆన్సర్ అండి విజయలక్ష్మి పండిత్ గారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? విజయలక్ష్మి పండిత్ గారు. సార్, ఈమె ఫస్ట్ ఉమెన్ మినిస్టర్ ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు మొదటి మహిళా మినిస్టర్ ఎవరు? సార్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్వాతంత్రం రాకముందు మొదటి మహిళా మినిస్టర్గా ఎవరున్నారంటే విజయలక్ష్మి పండిత్ గారు ఉన్నారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? విజయలక్ష్మి పండిత్ గారు. సార్, స్వాతంత్రం రాకముందు మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరు? విజయలక్ష్మి పండిత్ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరు? రాజ్ కుమారి అమృత్ కరూర్ గారు.
సార్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? విజయలక్ష్మి పండిత్. ఈమె 6వ గవర్నర్గా ఉన్నారు. దేనికంటే మహారాష్ట్రకి 1953లో. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హోల్డ్ ది క్యాబినెట్ పోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందు ఈమె మినిస్టర్గా ఉన్న మొదటి మహిళ, స్వాతంత్రం రాకముందు. సార్ ఈమె చూసుకోండి మీరు, ఫ్యాక్ట్స్ అండి ఇవి. విజయలక్ష్మి పండిత్ గారు మొదటి మహిళా ప్రెసిడెంట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి, స్వాతంత్రం రాకముందు మొదటి ఇండియన్ ఉమెన్ మినిస్టర్గాను ఉన్నారు. సార్ ఈ మీద వచ్చిన చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎంసీక్యూస్ అండి. వీటి ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ది ఇండియన్ సివిల్ సర్వీస్, ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్కి జాయిన్ అయిన మొదటి ఇండియన్ ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ ఇండియన్ జాయిన్డ్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఈయన చాలా పుస్తకాలు రాశారండి. ఏ భాషల్లో అంటే బెంగాలీ భాషలోను, ఇంగ్లీష్ భాషలోను పుస్తకాలు రాశారు. నెక్స్ట్ సంస్కృత భాషలో ట్రాన్స్లేషన్ కూడా చేశారండి. సార్ ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ది ఇండియన్ సివిల్ సర్వీసెస్, సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశానికి మొదటి ఇండియన్ అండి సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ వంటి పోస్టుల్లో జాయిన్ అయిన వ్యక్తి. ఈయన ఎప్పుడు అంటే 1864 నుండి 1897 వరకు ఈయన ఐసిఎస్ ముంబైగా సర్వ్ చేశారు. ఈయన చాలా బుక్స్ రాశారండి, బెంగాలీలోను ఇంగ్లీష్లోను. సంస్కృత్లో ఈయన ట్రాన్స్లేషన్ చేశారండి బెంగాలీకి. సార్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ది ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఈయన గురించి మీరు చూసుకోండి. సార్ ఈయన మీద ఇచ్చిన ఎంసీక్యూస్ అండి ప్రీవియస్, దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్కి మొదటి మహిళ ఎవరు? ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాయిన్ అయిన మొదటి మహిళ కిరణ్ బేడి గారు. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అంటే కిరణ్ బేడి గారు. సార్ ఫస్ట్ ఉమెన్ పోలీస్ అడ్వైజర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కి పోలీస్ అడ్వైజర్గా మొదటి మహిళ ఎవరు ఉన్నారు అంటే కిరణ్ బేడి గారు. 24th లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరికి 24th లెఫ్టినెంట్ గవర్నర్గాను పనిచేశారు. ఈమె చాలా బుక్స్ రాశారండి. బుక్స్ యొక్క నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బుక్స్ రాశారనేది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఈమె నవజ్యోతి ఇండియన్ విజన్ ఫౌండేషన్ వంటి ఆర్గనైజేషన్స్ని స్థాపించింది. నవజ్యోతి ఇండియన్ విజన్ ఫౌండేషన్ వంటి సంస్థలను ఈమె స్థాపించింది. దేనికి అంటే ఎగనెస్ట్ డ్రగ్ అబ్యూజ్, డ్రగ్స్కి వ్యతిరేకంగా నవజ్యోతి ఇండియన్ విజన్ ఫౌండేషన్ వంటి ఆర్గనైజేషన్ ఈమె స్థాపించింది. సార్ ఒకసారి రివిజన్ చేస్తే ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి గారు, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ గాను, ఫస్ట్ ఉమెన్ పోలీస్ అడ్వైజర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి పోలీస్ అడ్వైజర్గా మొదటి మహిళ ఎవరు అంటే కిరణ్ బేడి గారు. సార్ ఈమె పుడుచేరికి 24వ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. నవజ్యోతి ఇండియన్ విజన్ ఫౌండేషన్ వంటి ఆర్గనైజేషన్స్ని ఈమె స్థాపించింది. దేనికి అంటే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్. సార్ ఈమె చాలా ఇంపార్టెంట్ బుక్స్ రాశారు. ఈమె యొక్క పుస్తకాలు మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సార్ ఈమె చూడండి వెనకాల ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం. సార్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు అంటే కిరణ్ బేడి గారు. ఈమె 24వ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరిగా ఉన్నారు. సార్ ఈమె చూడండి నవజ్యోతి ఇండియన్ విజన్ వంటి సంస్థలని ఈమె డ్రగ్ అబ్యూజ్కి వ్యతిరేకంగా స్థాపించింది.
సార్ ఈమె యొక్క డీటెయిల్స్ అంటే కొంచెం చూసుకోండి. సార్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది, ప్రీవియస్ ఎంసీక్యూ, మీరు చూసుకోండి దీని ఆన్సర్. ది ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు? భారతదేశానికి మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ గారు. ఈయన సుకుమార్ సేన్ అండి. సుకుమార్ సేన్ గారు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఈయన టైంలో జరిగిన ఎలక్షన్స్ ఏంటి అంటే, ఈయన టైంలో 2 సార్లు ఎలక్షన్ జరిగాయండి. 1951, 1952 మధ్య, 1951-52 మధ్య జరిగిన ఎలక్షన్ను. నెక్స్ట్ 1957 జనరల్ ఎలక్షన్స్. ఈ 2 జనరల్ ఎలక్షన్స్ ఎవరు జరిపారు? సుకుమార్ సేన్ గారు. ద ఫస్ట్ చీఫ్ ఎలక్షనర్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్ గారు. 1951-52 జనరల్ ఎలక్షన్, 1957 జనరల్ ఎలక్షన్ ఈయన జరిపించారు. సార్ ఈయన మీద ఎవరికి తెలియని ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ సూడాన్. సూడాన్ దేశానికి మొదటి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సూడాన్ కంట్రీకి మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ గారు. సార్ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్ గారు మొదటి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయన 1951-52 జనరల్ ఎలక్షన్, 1957లోని జనరల్ ఎలక్షన్ ఈయన జరిపారు. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ సూడాన్ కంట్రీకి ఎవరు? ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ గారు. ఈయన సుకుమార్ సేన్ గారు అండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సార్ ఇది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది, అప్పుడు న్యూస్ పేపర్లో ఈయన చూడండి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్. సార్ ఈయన మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్రెడీ అడిగాడు. దీన్ని మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెయ్యండి. ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొదటి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? విఎస్ రమాదేవి గారు. విఎస్ రమాదేవి గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఈమె ఉన్నారు. ఈమె ఓన్లీ ఇప్పుడు వరకు, ప్రస్తుతం వరకు ఓన్లీ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓన్లీ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈమె గవర్నర్గా పనిచేశారండి. గవర్నర్ దేనికి పనిచేశారంటే హిమాచల్ ప్రదేశ్కి, నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్కి ఈమె గవర్నర్గా పనిచేశారు. సార్ విఎస్ రమాదేవి గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఓన్లీ ఉమెన్ టు ఎలక్టెడ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చూడండి 9వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఈమె పనిచేసింది. ఈమె మీద ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ అండి, మనం చాలా ఈ ఎగ్జామ్ రాస్తుంటాం. ఎస్ఎస్సి జీడీకి ఈమె మీద వచ్చిన క్వశ్చన్ అండి ఇది. సార్ మీకు ఈ యొక్క ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా జీకేలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకే టాపిక్స్ అయినా అవసరమైతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ యొక్క టాపిక్ని మేము కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.